ప్రపంచానికి నీతులు చెప్తుంటాం. ఆ తర్వాత మనమే గోతులు తవ్వుతుంటాం. మనం ఎదుటి వాళ్ళని వెటకారం చేయడానికి ఒక మాట మాట్లాడతాం. మన దగ్గరికొచ్చేటప్పటికి ఆ వెటకారం మళ్ళీ కోపం వచ్చేస్తుంది. ఇదివరకు కేసీఆర్ చెప్పాడు, "వరికి ఎక్కువేయబాకండి అది ఊరేస్తున్నది. వరి వలన అది కొనుగోలు చేయలేకపోవడం వలన దానికి మద్దతు ధర ఇస్తారు గానీ గిట్టుబాటు కావట్లేదు. కాబట్టి మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వరి ఊరవుతుందయ్యా ఆగండి. వరి బదులు ఆల్టర్‌నేటివ్ ఏయమండి." దాంతో వరేయొద్దంటావా? నువ్వేం తింటావు కేసీఆర్ అంటూ దారుణంగా మాట్లాడి అధికారంలోకి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకేముంది మేమే కొంటున్నాం అన్నాడు. అసలు కేంద్రం ఒక్క గింజ కూడా కొనలేదని చెప్పాడు లాస్ట్ 2 ఇయర్స్. మరి మళ్ళీ ఇప్పుడు కేంద్రం కొనట్లేదు అంటాడు. ఈయన కొనుక్కుని ఈయన తీసుకుంటాడే ఏంటి? రూల్ ప్రకారం కేంద్రమే కొంటది. రాష్ట్రం కొని కేంద్రానికి ఇస్తుంది. డబ్బులు కేంద్రం ఇస్తుంది. అయ్యే మనకి రేషన్ కింద ఇచ్చేది. సన్న బియ్యం రేషన్కి ఇచ్చాక దుడ్డు బియ్యాన్ని ఇతర దేశాలకు పంపిస్తున్నాం ఒప్పందం అన్నారు. తీరా చూస్తే మరి ఇప్పుడేమో కొనేది లేదు. అక్కడ వర్షానికి తడిచి ముద్దయినవి చూసాం. ఇప్పుడు మళ్ళీ నిన్న మీటింగ్లో రివ్యూ మీటింగ్లో వచ్చేటప్పటికి వరికి ఆల్టర్నేటివ్ పంటలు వేయాలో రైతులకి చెప్పండి అన్నది. అదే ముక్క కదా ఇంతకుముందు కూడా చెప్పింది. ప్రతిదీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నాం.